హెల్త్ టైం. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు సరైన మెడిసిన్స్ లేవు, వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అప్పుడు దాకా ఇంట్లో ఉండడం, హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడమే. ఈ లాక్డౌన్ టైం తర్వాత కూడా ఫాలో అవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులు. హర్డ్ ఇమ్యూనిటీ అన్నా డెవలప్ అవ్వాలి, లేదా వ్యాక్సిన్ అన్నా రావాలి. మరి ఇవంటే ఏంటి? ఆర్నాట్ అంటే ఏంటి? కరోనా వ్యాప్తి రేటు ఎలా ఉంది? మరి కరోనా లాక్డౌన్ ముందు ఎలా ఉంది పరిస్థితి, తర్వాత ఎలా ఉంది? డబ్లింగ్ రేట్ అంటే ఏంటి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అపూర్వ, ఎనలిస్ట్ సాయి కృష్ణ గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. సాయి, ఫస్ట్ ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఈ కరోనా అంటే ఈ ఆర్నాట్ అంటారు స్ప్రెడింగ్ రేట్ అనేది బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ ఎలా ఉంది? మనకి బిఫోర్ లాక్డౌన్ అండ్ ఆఫ్టర్ లాక్డౌన్ సిచ్యువేషన్ కొంచెం అనలైజ్ చేద్దాం. ఇప్పుడు బిఫోర్ లాక్డౌన్ ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం మనకు ఆర్ నాట్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి నుంచి ఎంతమందికి కరోనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు అన్నది. సో బిఫోర్ లాక్డౌన్ ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం R0 4 ఉండేది ఇండియాలో. జనరల్గా 2-3 ఉంటేనే ఒక డిసీజ్ ఎపిడమిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మనకి 4 వరకు వెళ్ళింది అది. సో ఆ టైంలో డబ్లింగ్ టైం ఏదైతే అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ డబల్ ఎన్ని రోజుల్లో అవుతుందో ఆ కౌంట్ కూడా మనకి లాక్డౌన్ ముందు 3 days ఉండేది. అంటే ఎవ్రీ 3 daysకి కౌంట్ పెరిగిపోతుంది, డబల్ అవుతూ ఉండేది అనమాట. సో ఒక అంచనా ఏంటంటే మనం గ్రాఫ్లో కూడా చూస్తున్నట్టు అదే కంటిన్యూ అయి ఉంటే ఈ రోజుకి 4 లక్షల కేసుల వరకు ఉండేవి ఇండియాలో. ఓకే, ఈ లాక్డౌన్ కనుక ఇంప్లిమెంట్ అవ్వకపోయి ఉంటే. కానీ ఒక పార్షియల్ సక్సెస్ అనుకోవచ్చు లాక్డౌన్, కంప్లీట్ ఇప్పటికే చెప్పలేము మనము. కానీ పార్షియల్ సక్సెస్ ఏంటంటే ప్రస్తుతానికి ఇండియాలో రిప్రొడక్షన్ నెంబర్, ఈ ఆర్ వాల్యూ ఏదైతే ఉందో అది 1.55కి వచ్చింది. ఇది చెన్నైలో ఒక మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ వాళ్ళు చెప్పారు. అంటే ఒక వ్యక్తి నుంచి స్ప్రెడ్ అయ్యే రేటు 4 నుంచి 1.5 వరకు వచ్చింది. నెక్స్ట్ డబ్లింగ్ టైం కూడా అలానే పెరిగింది. ముందు 3 days ఉండేది, ఇప్పుడు 10 days వరకు వెళ్ళింది. సో అది కేరళ లాంటి స్టేట్స్లో అయితే ఇంకా ఎక్కువ. కేరళలో 72 days టైం ఉంది నెంబర్ ఆఫ్ కేసెస్ డబుల్ అవ్వడానికి. సో లాక్డౌన్ ముందు తర్వాత సిచ్యువేషన్ చూస్తే మన సిచ్యువేషన్ ఇది ప్రస్తుతానికి. ఓకే డాక్టర్ అపూర్వ గారు, అంటే ఈ లాక్డౌన్ అనేది ఎప్పటికీ సొల్యూషన్ కాదండి, వన్ టైం సొల్యూషన్ కాదు. ఏదో ఫర్ 1 month 2 months మ్యాక్సిమం. అసలు ఎకానమీ ఆల్రెడీ చాలా దెబ్బతినిపోతుంది అండ్ అందరూ ఐడియల్గా కూడా తయారైపోతున్నారు. సో ఈ లాక్డౌన్ తర్వాత అసలు మన పరిస్థితి ఏంటి? హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒకటే సొల్యూషన్ అంటారు, అసలు దీని గురించి మీరు ఏమంటారు? హర్డ్ ఇమ్యూనిటీ అంటే అండి, ఇప్పుడు ఇమ్యూనిటీ అని అంటే రోగ నిరోధక శక్తి. సో అది పాపులేషన్లో ఎంతమందికి ఉంది. సో ఇప్పుడు కొన్ని వల్నరబుల్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని పేషెంట్స్ పాపులేషన్ విత్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ పేషెంట్స్, HIV పేషెంట్స్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్, డయాలసిస్ పైన ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కొంచెం ఈ రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఏజ్ గ్రూప్ 60 and above ఉన్న పాపులేషన్లో కూడా కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం ఈ ఇమ్యూనిటీ అనేది ఏంటి అని అంటే మన బాడీలో ఒకలాంటి డిఫెన్స్ మెకానిజం. సో ఒక డిసీజ్ మనకు వచ్చినప్పుడు మనం ఎంతవరకు దాన్ని న్యాచురల్గా మన బాడీలో యాంటీబాడీస్ తయారు చేసుకొని మనం దాన్ని ఫైట్ చేయగలుగుతున్నాము అనేది. సో ఆ పాపులేషన్ తీసుకొని ఉంటే ఒక సిటీలో ఎంతమందికి, స్టేట్లో ఎంతమందికి, కంట్రీలో ఎంతమందికి, అలా ఎక్కువ మందికి ఇమ్యూనిటీ పవర్ ఉంటే దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అని అంటాం. సో ఈ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి 2 రకాలుగా వస్తాయండి. ఒకటి వ్యాక్సిన్స్ ద్వారా, ఇంకొకటి పాపులేషన్లో కొంతవరకు డిసీజ్ని స్ప్రెడ్ కానిస్తూ బాడీని న్యాచురల్గా ఇమ్యూనిటీ పెంచుకోవడము, యాంటీబాడీస్ తయారు చేసుకోవడము అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ కరోనా వైరస్కి చూస్తే అగైన్ ఈ హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్కి ఇది వైరస్ రావాలి, వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్కి వచ్చిన తర్వాత దాని నుంచి రికవర్ అవ్వగలుగుతారు, అవన్నీ అంటే అది ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు R0 నంబర్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో R0 అంటే రీప్రొడక్షన్ నంబర్. సో ఇప్పుడు మనం కరోనాకి ఇప్పుడు 2.5 ఇప్పుడు 1.5 అని అన్నారు. సో అంటే 1 infected person can spread the disease to 1 or 1.5 persons on an average at this time, because the lockdown has been put in place when compared to other countries. మిగతా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మనం లాక్డౌన్ అనేది ముందే చేసుకున్నాము.
సో అసలు ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది యూకేలో నెదర్లాండ్స్లో కూడా ట్రై చేశారండి. అక్కడ కొంతమంది సైంటిఫిక్ అడ్వైజర్స్, సో దే సెడ్ వీ క్యాన్ గో హెడ్ విత్ హర్డ్ ఇమ్యూనిటీ. ఇది స్టార్ట్ చేస్తే అది స్ప్రెడ్ అవుతే కొంతమంది పాపులేషన్లో అది స్ప్రెడ్ అవుతుంది, దాని తర్వాత రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అని అనుకుంటాం. కానీ మనం ఈ కరోనా వైరస్ ప్రొఫైల్ చూసినప్పుడు 80% డిసీజ్ ప్రొఫైల్ చూస్తే 80% ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఆర్ ఏసిమ్టమాటిక్ ఆర్ మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఓన్లీ 20% విల్ రిక్వైర్ హాస్పిటల్ నీడ్, అవుట్ ఆఫ్ విచ్ 5% కి మాత్రమే ఐసీయూ కేర్, వెంటిలేటర్ సపోర్ట్, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడుతుంది. కానీ ఇప్పుడు మనం చేసే టెస్ట్లు ఎంత ఉన్నాయి, ఓన్లీ ఆ 20% ఎవరికైతే మోడరేట్ డిసీజ్ ఉందో, హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రం ఒకటే టెస్ట్ చేస్తున్నాం. సో ఈ 80%ని టెస్ట్ చేయట్లేదు. సో మనం డిసీజ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో మనకి ఇంకా తెలియదు. అండ్ ఈ 60% ఇప్పుడు ఆ కొంతమందిని, ఆ 20% ఆఫ్ ద పాపులేషన్ ఉన్న వాళ్ళకి మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిపోవటం లేదు. బికాజ్ వెంటిలేటర్స్ ఎంత తక్కువగా ఉన్నాయని, హాస్పిటల్ బెడ్స్ లేవని, డాక్టర్స్ తక్కువగా ఉన్నారని, ఇవన్నీ మనం చాలా చోట్ల వింటున్నాం, చూస్తున్నాం. బికాజ్ వీల్ నాట్ బీ ఏబుల్ టు సస్టైన్ సచ్ అ హ్యూజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్. ఒకటేసారి ఇంతమందికి అఫెక్ట్ అయినప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ నాట్ బీ ఏబుల్ టు సపోర్ట్ అండ్ కేర్ ఫర్ దీస్ పేషెంట్స్ అనమాట. సో మనం లాక్డౌన్ అందువల్లనే ఈ రేట్ ఆఫ్ స్ప్రెడ్ అనేది తగ్గించడానికి ఎర్లీగా మన బార్డర్స్ క్లోజ్ చేసుకోవడం కానివ్వండి, ఇండోర్స్ వీ హ్యావ్ టు స్టే ఎట్ హోమ్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయడము, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడము, ఇవన్నీ ఆ రేట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ని తగ్గించడానికి మాత్రమే. సాయి కృష్ణ, అంటే అదర్ కంట్రీస్తో పోలిస్తే ఈ స్ప్రెడింగ్ రేట్ R0 అనేది మన దేశంలో ఎలా ఉంది, అండ్ అదర్ డిసీజ్తో మీరేమైనా కంపేర్ చేసి చెప్పగలరా? మన కంట్రీలో ప్రస్తుతానికి 1.55 ఉందని ఇందాకే చెప్పుకున్నాం. అది కంపారిటివ్లీ ఇప్పుడు ఇటలీలో స్టార్ట్ అయినప్పుడు ఇది 2 to 3 మధ్యలో ఉంది. అండ్ ఎస్టిమేట్స్ చాలా వేరియడ్ ఉన్నాయి. R0తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే న్యూ ఇన్ఫెక్షన్కి ఒక పర్ఫెక్ట్ నెంబర్ చెప్పడం కష్టమవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియాలో ఒక సింగిల్ పేషెంట్ 1000 మెంబర్స్ పైకి స్ప్రెడ్ అయింది ఒక సింగిల్ పేషెంట్ వలన. సో అలాంటి అవుట్లేయర్స్ ఉంటారు. సో దానివల్ల ఒక ఫిక్స్డ్ నెంబర్ చెప్పలేము ఒకరి నుంచి ఎంతవరకు పాకిద్ది అని. సో వేరియస్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. అది ఇండిపెండెంట్ ఎస్టిమేట్స్ చూస్తే 1.4 నుంచి 6.9 వరకు ఉంది. 6.9 అంటే ఇట్స్ ప్రాబ్లమాటిక్, చాలా ప్రాబ్లం. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన మోడెస్ట్ ఎస్టిమేట్స్ ఏంటంటే 1.4 to 2.5 వరకు ఉందని. అది కూడా కొంచెం ప్రాబ్లమాటిక్. 1 పైన ఎంత ఉన్నా అది ఎపిడమిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇండియా విషయానికి వస్తే 4 అని ఇనిషియల్ ఎస్టిమేట్ ఉంది. ఆ ఇనిషియల్ ఎస్టిమేట్ కూడా వెరీ ఎర్లీ అనమాట. మనకి March 23 ముందు అది. ఇండియాలో చాలా తక్కువ కేసులు ఉన్నాయి అప్పటికి. సో అది వెరీ ఎర్లీ ఎస్టిమేట్ 4 ఉంది. కేసెస్ పెరిగే కొద్దీ మనకి బెటర్ ఎస్టిమేట్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ 1.55 రైట్ నౌ. అండ్ డబ్లింగ్ టైం కూడా మనకి పెరిగింది, 10 days వరకు వచ్చింది. సో రిలేటివ్లీ బెటర్ పొజిషన్. కానీ మ్యామ్ చెప్పినట్టు మనం టెస్ట్ చేసింది కేవలం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని. అండ్ దానికి కొంచెం డేటా కూడా యాడ్ చేసి వస్తే ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ ఒకవేళ మనకి అవసరం అనుకుంటే వెంటిలేటర్ షార్టేజ్, ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ తెస్తే ఎస్టిమేట్ ఏంటంటే 4 to 40 lakh వెంటిలేటర్స్ కావాలి ఇండియాలో. మన దగ్గర 40,000 వెంటిలేటర్సే ఉన్నాయి. ఈ 40,000 కూడా మనం వేరే రాష్ట్రాల్లో పోతే అన్ని ఉండకపోవచ్చు. కానీ హర్డ్ ఇమ్యూనిటీ అంటే రాష్ట్రం బట్టి ఉండదు. ఎవ్రీ రాష్ట్రంలో 50 to 60% పాపులేషన్కి ఇన్ఫెక్షన్ రావాల్సి వస్తుంది. మరి అలా వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళని రికవర్ ఎలా చేయాలి, వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? మన దగ్గర హాస్పిటల్ బెడ్స్ కూడా తక్కువ. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ డేటా బట్టి చూస్తే ప్రతి 1,800 మెంబర్స్కి ఇండియన్ పాపులేషన్లో ఒక బెడ్ ఉందంతే. 50%కి ఇన్ఫెక్షన్ వస్తే ఎన్ని బెడ్లు కావాలి, ఈ బెడ్స్తో సరిపోద్దా? సో ఇవన్నీ ఆలోచించి హర్డ్ ఇమ్యూనిటీ గురించి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ అపూర్వ గారు, అంటే మనం హర్డ్ ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. అంటే ఒక స్టడీ చూస్తున్నాం కదా, లెట్ యంగ్ పీపుల్ గో అండ్ వర్క్, ఎక్స్పోజ్ అవనియండి, వాళ్ళు బ్యారియర్స్గా ఉంటారు. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఐసోలేట్ చేస్తే అప్పుడు కానీ డెవలప్ అవుతుంది అంటారు. మరి అంటే దీన్ని బట్టి అంటే సాయి చెప్తున్నట్టుగా మరి ఒకవేళ హాస్పిటలైజ్ అయినా ఒకవేళ యంగ్ పీపుల్ కూడా కొంతమంది సివియర్గా సిక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయగలం? సో ఇప్పుడు ఓన్లీ యంగ్ పాపులేషన్ వెళ్ళి డిసీజ్ అక్వైర్ చేసి కాంట్రాక్ట్ చేసి ఇవి చేయడం అని ఇంత సెలెక్టివ్గా మనం చేయలేకపోతామండి. వీ కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ దట్ 10% ఆఫ్ ద పాపులేషన్ హూ ఆర్ అబవ్ 60 అండ్ ద పేషెంట్స్ విత్ కోమార్బిడ్ కండిషన్స్. వాళ్ళని మాత్రం మనం ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళకి డిసీజ్ సివియారిటీ అనేది సివియర్గా అవ్వకుండా, వెంటిలేటర్ అవసరం రాకుండా చూసుకోగలిగితే మనకి మంచిదండి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఓన్లీ వెపన్ ఇస్ ఈదర్ లాక్డౌన్ ఆర్
సోషల్ డిస్టెన్సింగ్. ఈవెన్ ఇఫ్ వీ గో అవుట్, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో WHO గైడ్లైన్స్ ప్రకారం 6 feet డిస్టెన్స్ పాటించడము, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, అండ్ అవాయిడ్ టచింగ్ ద ఫేస్, ఇవన్నీ అంటున్నారు. సో ఇవన్నీ పాటిస్తూ అగైన్ యంగ్ పీపుల్ అందరికీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరిలో కూడా ఉట్టి సిమ్టమాటిక్ మైల్డ్ కేసెసే ఉంటాయా, లేకపోతే మోడరేట్ కేసెస్ వీళ్ళకి కూడా హాస్పిటలైజేషన్ అవసరం పడుతుందా అనేది అన్లెస్ అండ్ అంటిల్ వీ డూ అగ్రెసివ్ టెస్టింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్. అంటే చాలా మందికి స్క్రీనింగ్ మెథడ్స్, మనం ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ ఏదైతే స్క్రీనింగ్ టూల్ లాగా వాడుతున్నామో అది చేస్తే తప్పితే కానీ వీ విల్ నాట్ నో ద ఇమ్యూనిటీ స్టేటస్ ఇన్ ద పాపులేషన్ అండి. సో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత రికవరీ రేట్ అనేది ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, మనం అదర్ కంట్రీస్లో తీసుకుంటే యుఎస్లో కానీ మన కంట్రీలో రికవరీ రేటు కానీ, మన ఇండియాలో ఢిల్లీలో రికవరీ రేటు చాలా తక్కువ ఉంది, కేరళలో ఎక్కువ ఉంది. అసలు ఇవన్నీ ఏ పారామీటర్స్తో కంపేర్ చేస్తారు అండ్ రీఇన్ఫెక్షన్స్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. హెల్త్ టైం. కరోనా స్ప్రెడింగ్ రేట్ R0 లాక్డౌన్ ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, డబ్లింగ్ రేట్ అంటే ఏంటి, రీఇన్ఫెక్షన్స్ వచ్చే శాతం ఎలా ఉంటుంది, రికవరీ రేట్, ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అపూర్వ గారితో ఎనాలిస్ట్ సాయి కృష్ణ గారిని అడిగి. డాక్టర్ అపూర్వ గారు, అంటే రీఇన్ఫెక్షన్స్ అంటే ఒకసారి వాళ్ళకి కంప్లీట్గా తగ్గి రావడం జరుగుతుందా, లేదా ఆ ఏరియాలో లేదు అనుకున్నప్పుడు ఇంకెవరైనా బయట అదర్ స్టేట్స్ వాళ్ళు అదర్ ప్లేసెస్ నుంచి రావడం వల్ల మళ్ళీ స్ప్రెడ్ అవ్వడమా, ఆ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పాజిటివ్ వచ్చిన పేషెంట్ కండి డిశ్చార్జ్ చేసినప్పుడు మనకి ICMR గైడ్లైన్స్ ప్రకారము, WHO గైడ్లైన్స్ ప్రకారము 2 టెస్ట్ నిర్వహిస్తామండి. అంటే 1 ద PCR గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏదైతే ఉందో మన COVID-19 డిటెక్ట్ చేయడానికి PCR మెథడ్ ద్వారా 24 hours అపార్ట్ ఆఫ్టర్ ద రికవరీ ఆఫ్ ద పేషెంట్ టెస్ట్ చేస్తాం. ఆ 2 శాంపిల్స్ నెగటివ్ వచ్చిన తర్వాతనే మనం డిశ్చార్జ్ చేస్తాం. కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే కొరియాలో, జపాన్లో మనం చూస్తున్నాం ఈ రీఇన్ఫెక్షన్ వచ్చినాయి అంటే ఆల్రెడీ డిశ్చార్జ్ అయిన పేషెంట్స్లో ఇట్లా రిపోర్ట్ అయ్యి ఉన్నాయి అని మనం చూస్తున్నాం కొన్ని రిపోర్ట్స్. కానీ దేర్ అగైన్ 2 things అండి అసోసియేటెడ్ విత్. 1, మనం ఏ విధంగా టెస్ట్ చేసాం వాళ్ళని, మళ్ళీ గోల్డ్ స్టాండర్డ్ ద్వారా టెస్ట్ చేసామా, లేకపోతే సీరోలాజికల్ టెస్ట్ చేసామా, అంటే యాంటీబాడీ టెస్ట్ చేసామా. సో చేస్తే ద యాక్యురసీ ఆఫ్ ద టెస్ట్. సో ఆ టెస్ట్ చేసినాక కూడా ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ రావడం, అంటే ప్రతి టెస్ట్కి ఒక ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగటివ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అది ఉందా. అండ్ మనకి డిసీజ్ ప్రొఫైల్ వచ్చి మనకు తెలిసినంత వరకు 3 to 4 months డేటానే ఉంది మనకి. సో వీ స్టిల్ డోంట్ నో కంప్లీట్గా ఈ డిసీజ్ ప్రొఫైల్ అనేది మనకి ఇంకా తెలీదు. సో ఈ డిసీజ్కి ఇలాంటి తత్వం ఉందా, సో రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, బికాజ్ ఆల్రెడీ ఒకసారి వచ్చిన తర్వాత యాంటీబాడీ డెవలప్ అయిపోతుంది అని మనం అంటున్నాం. సో హర్డ్ ఇమ్యూనిటీ కూడా అంతే కదండి. మనం యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే దీస్ యాంటీబాడీస్ విల్ ఫైట్ దట్ డిసీజ్. సో మళ్ళీ రావడంలో we still have to do research in this అండి, బికాజ్ మనకు ఆ డిసీజ్ ప్రొఫైల్ కూడా ఇంకా కంప్లీట్గా తెలీదు. సో దీనికి మళ్ళీ ఇంకా అలానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అండ్ మనం చేసిన విధానం, టెస్ట్ చేసిన విధానంని కూడా మళ్ళీ ఒకసారి కన్ఫర్మేటరీగా మళ్ళీ PCR టెస్ట్ చేయడమా, లేకపోతే యాక్యురసీ ఆఫ్ ద టెస్ట్. అంటే ఈరోజు కూడా చూసాం కొన్ని ICMR ఈరోజు స్టాప్ చేయమని చెప్పింది 2 days వరకు ఈ సీరాలజీ టెస్ట్ చేయకూడదు అని. బికాస్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసినవి మనకు ఫాల్స్ పాజిటివ్స్ అన్న రావచ్చు, ఫాల్స్ నెగటివ్స్ అన్న రావచ్చు. సో యాక్యురసీ ఆఫ్ డూయింగ్ అ సీరోలాజికల్ టెస్ట్ ఇస్ స్టిల్ క్వశ్చనబుల్ ఫ్యాక్టర్ అండి. అండ్ ద అన్నోన్ ఫ్యాక్టర్స్ అబౌట్ ద డిసీజ్ ఇట్ సెల్ఫ్, క్యాన్ ఇట్ స్టిల్ కాజ్ రీఇన్ఫెక్షన్ అనేది మనం ఇప్పుడు మాత్రం ఏమీ చెప్పలేము దాని గురించి. ఓకే సాయి కృష్ణ, అదర్ డిసీజెస్ చాలా ఎపిడమిక్స్ వచ్చాయి, ఎండమిక్స్ లేకపోతే పాండమిక్స్, ఎబోలా, మెర్స్, సార్స్, స్వైన్ ఫ్లూ, వీటన్నిటికీ ఈ డబ్లింగ్ రేట్ కానీ ఈ R0 లేకపోతే స్ప్రెడింగ్ రేట్ వీటితో కంపేర్ చేస్తే ఈ కరోనా ఎలా ఉందంటారు? సో కరోనాకి చెప్పాలంటే కరోనా కన్నా ఎక్కువ R0 నెంబర్ ఉన్న డిసీజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీజిల్స్కి ఈ R0 నెంబర్ 12 to 14 ఉండేది. ఒకరికి వస్తే 14 members వరకు స్ప్రెడ్ అవ్వచ్చు ఆ డిసీజ్. అండ్ సిమిలర్గా HIV/AIDS కూడా 3 to 4 ఉంది R0 నెంబర్. కానీ కేవలం R0 నెంబర్ ఎక్కువ ఉంది ఆ మెట్రిక్ బట్టే ఇది ఎపిడమిక్ అయిపోద్ది అన్నట్టు కూడా చెప్పలేము. ఎందుకంటే R0కి Rకి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ R0 అనేది బేసిక్ నెంబర్. ఏ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఒక మనిషి నుంచి ఎంతమందికి స్ప్రెడ్ అయ్యిద్ది అనేది R0. R ఏంటంటే ఎఫెక్టివ్ రిప్రొడక్షన్ నెంబర్, అంటే ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఎంతమంది వరకు స్ప్రెడ్ అయ్యిద్ది అని. సో ఇప్పుడు మనకి ఇండియాలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఉంది, ప్రతి ఒక్కరికి మీజిల్స్ వ్యాక్సిన్ వస్తుంది. సో 12-14 ఉన్న
R0 నెంబర్ మీజిల్స్కి ఈ వ్యాక్సినేషన్ జరగడం వల్ల ఒక కైండ్ ఆఫ్ హర్డ్ ఇమ్యూనిటీ జనరేట్ అయింది మీజిల్స్లో. అండ్ అది ఎపిడమిక్ కాదు ఇప్పుడు ఇండియాలో. సిమిలర్గా వేరియస్ ప్రికాషన్స్ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్. సో అది కూడా R0 నెంబర్ ఎక్కువ ఉన్న ఎఫెక్టివ్ రీప్రొడక్షన్ నెంబర్ తక్కువ, ప్రికాషన్స్ ఉన్నాయి కాబట్టి. సేమ్ థింగ్ ఇప్పుడు కరోనా వస్తే R0 నెంబర్ ఎక్కువ ఉంది, బట్ ఎఫెక్టివ్ ఆర్ నెంబర్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, ప్రొవైడెడ్ వి టేక్ ద రిక్వైర్డ్ ప్రికాషన్స్. ఇదర్ లాక్డౌన్ ఫాలో అవడం, లేకపోతే హర్డ్ ఇమ్యూనిటీ, లేకపోతే ముందు వ్యాక్సిన్. డాక్టర్ అపూర్వ గారు, ఈ రికవరీ రేట్ కరోనాకు గురయ్యి వాళ్ళు రికవర్ అయ్యే రేట్ తీసుకుంటే అదర్ కంట్రీస్లో జర్మనీ బాగుంది, యుఎస్ చాలా తక్కువ ఉంది. మన ఇండియాలో ఢిల్లీ చాలా వర్స్గా ఉంది, కేరళ చాలా బెటర్గా ఉంది. అంటే ఒక 10 people ఇన్ఫెక్ట్ అవుతే రికవరీ రేటు, కేరళలో 9 people అలాగా పర్సంటేజ్ ఉంటే ఢిల్లీలో 6-7 అంతవరకే ఉంటుంది. ఎందుకంటే దేని మీద, ఏ పారామీటర్స్ మీద? సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే వైరల్ లోడ్ ఎంత ఉండింది, ఇన్ఫెక్ట్ అయినప్పుడు పర్సంటేజ్, అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ వైరల్ లోడ్ విచ్ ఇస్ ఎంటరింగ్ ద బాడీ, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ ఆఫ్ ద పేషెంట్, and the temperature and the surrounding atmosphere and humidity. So there are lot of environmental factors, personal immunity అంటే ఒక మనిషికి ఉన్న ఇమ్యూనిటీ పైన అండ్ ద వైరల్ లోడ్ పైన. సో ఇవన్నీ అండ్ ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది, అండ్ వాళ్ళకు ఆల్రెడీ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆర్ ఏమైనా హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా. సో ద లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ ప్లే కీ రోల్ ఇన్ దిస్ అండి. అంటే ఖచ్చితంగా ఈ కేరళలో తొందరగా అయిపోతుంది, ఢిల్లీలో లేట్గా అవుతుంది అండ్ మనం ఖచ్చితంగా అలా డెమోగ్రఫిక్గా మనము వీ కెనాట్ ఐసోలేట్ దెమ్ లైక్ దట్, బికాస్ ఒక్కొక్క వాళ్ళ పద్ధతి, ఎర్లీ డిటెక్షన్ ఆల్సో విల్ ప్లే అ రోల్ హియర్. మైల్డ్గా డిసీజ్ ఉన్నప్పుడే డిటెక్ట్ చేశాము అని అంటే అది తొందరగా మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి మోడరేట్ లెవెల్లో, మోడరేట్ డిసీజ్ ఉన్న సివియర్ డిసీజ్ వచ్చిన తర్వాత మనం డిటెక్ట్ చేసాము అని అంటే కొంచెం టైం పడుతుంది. సో ఎట్ వాట్ టైమ్ ఆర్ వి డిటెక్టింగ్ దీస్ పేషెంట్స్, ఇవన్నిటికీ మళ్ళీ ఇట్ నారోస్ డౌన్ టు స్క్రీనింగ్ మెకానిజమ్స్ అండి. ఎంత తొందరగా మనం ఎక్కువ మందిని స్క్రీన్ చేసి డిటెక్ట్ చేయగలిగితే అంత తొందరగా రికవరీ టైం కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో మైల్డ్ డిసీజెస్లో ఈజీగా రికవర్ అవుతారు, తక్కువ వైరల్ లోడ్ ఉన్న ఇప్పుడు మైల్డ్ డిసీజెస్ ఎప్పుడు వస్తాయి, వైరల్ లోడ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు. సో ఇన్ఫెక్ట్ అయిన మెటీరియల్ కొంచెం తక్కువ డోస్లో ఉండి మన ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే స్క్రీనింగ్ అంతా ఈ లాక్డౌన్ టైంలోనే చేస్తే బెటర్, అంటే లిఫ్ట్ చేయకముందే చేస్తే బెటర్ అంటారా? స్క్రీనింగ్ అనేది లాక్డౌన్ ముందు, లాక్డౌన్ తర్వాత ఎప్పుడు కంపల్సరీగా జరుగుతున్న ఆన్ గోయింగ్ ప్రాసెస్. కంటిన్యూస్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీగా అవసరం అండి. సో ఈవెన్ టు నో ద స్టేటస్ ఆఫ్ అవర్ పాపులేషన్, ఆ ఇమ్యూనిటీ స్టేటస్ ఆఫ్ అవర్ పాపులేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ స్క్రీనింగ్ మెకానిజం ఇస్ వెరీ ఎసెన్షియల్. సో మనకు ఆల్రెడీ వచ్చేసిందా, బికాజ్ 80% అసలు మనం ఏం టెస్ట్ చేయలేదు, నార్మల్ ఏసిమ్టమాటిక్ పేషెంట్స్లో మనం టెస్ట్ చేయటం లేదు. సో ఆల్రెడీ వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ అయిపోయి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్కి ఆల్రెడీ యాంటీబాడీస్, ఇమ్యూనిటీ డెవలప్ అయ్యింది, ఇవన్నీ ఇంతవరకు మనం ఏమీ క్లియర్ డేటా అనేది మన దగ్గర ఇంకా అవైలబుల్గా లేదు. హర్డ్ ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. అదర్ కంట్రీస్లో ట్రై చేసి ఫెయిల్ అయ్యారు, యూకే లాంటి కంట్రీస్లో. ఎందుకంటారు? ఒకవేళ మన కంట్రీలో కూడా May 7th కాకపోతే మే ఎండింగ్ అయినా ఈ లాక్డౌన్ తీసేస్తే అప్పుడైనా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అగైన్ ఇప్పుడు మనం R0 గురించి మాట్లాడుకున్నాం కదా అండి. ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ పెరగాలి అని అంటే మనకు కరోనా వైరస్కున్న R0 ప్రకారం 60% ఆఫ్ ద పాపులేషన్కి ఈ డిసీజ్ వచ్చి రికవర్ అయ్యి యాంటీబాడీస్ అనేది తయారవ్వాలి ఇన్ వన్స్ ఓన్ బాడీ. సో అలా అవ్వాలి అంటే 60% ఆఫ్ ద పాపులేషన్కి డిసీజ్ రావాలి. సో ఈ 60% ఆఫ్ ద పాపులేషన్కి డిసీజ్ వచ్చినప్పుడు దాంట్లో 20% విల్ గో ఇన్ టు మోడరేట్ డిసీజ్, సివియర్ ఇల్ డిసీజ్ రావచ్చు. సో ఆ 20%కి కేర్ తీసుకునే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకుందా లేదా? సో ఇది మన దేశం కాదండి, అన్ని దేశాల్లో కూడా సేమ్ ప్రాబ్లం. సో ఇట్ కెన్ ఓన్లీ కేటర్ అప్ టు సర్టన్ పేషెంట్స్. అంటే ఇప్పుడు 20% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఎనీ కంట్రీకి వస్తే వాళ్ళకి బెడ్స్ కానివ్వండి, డాక్టర్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్, వెంటిలేటర్ సపోర్ట్స్, ఐసీయూ కేర్, ఇంత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు.
సో అందుకే ఇప్పుడు యూకే, నెదర్లాండ్స్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇనీషియల్గా హర్డ్ ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ చేసినా కూడా ఇంత పేషెంట్ లోడ్ ఒకటేసారికి ఇంతమందికి పాజిటివ్ కేసెస్ వస్తే అంత బర్డెన్ ఎన్హెచ్ఎస్, అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ ఎన్హెచ్ఎస్ అని అంటారు, నేషనల్ హెల్త్ సర్వీసెస్ అని. సో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హెచ్ఎస్కి లేదు కాబట్టి దే విత్డ్రా ఫ్రమ్ దిస్ హర్డ్ ఇమ్యూనిటీ కాన్సెప్ట్ అండి. సో నౌ దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్ లాక్డౌన్. సో పబ్లిక్ ఈ లాక్డౌన్ గురించి ఈ టైమింగ్ ఇవన్నీ ఆలోచించకుండా ఉన్నా లేకపోయినా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి ఇవన్నీ ఫాలో అవుతేనే బెటర్. ఎస్, ఇది దిస్ హ్యాబిట్స్ విల్ బీ దేర్ విత్ అస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అండి. ఇప్పుడు ఒక 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, ఇంకా ఇవన్నీ మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించట్లేదు, ప్రీ కరోనా లైఫ్కి మనం వచ్చేయగలుగుతామా అనేది ఇప్పటిదాకా ఎవరేం చెప్పలేమండి. దీస్ ప్రాక్టీసెస్ విల్ బీ దేర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. మనకు మళ్ళీ వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఆ వ్యాక్సిన్ అందరికీ అవైలబుల్గా ఉండి అఫోర్డబుల్గా ఉండి అందరు వ్యాక్సిన్ వేయించుకునేంత వరకు దీస్ ప్రాక్టీసెస్ విల్ కంటిన్యూ అండి. అండ్ ఇఫ్ నీడెడ్, ఇప్పుడు బికాస్ ఎకానమీ ఈజ్ కమింగ్ డౌన్, ఇఫ్ నీడెడ్ ఇంటర్మిటెంట్గా లాక్డౌన్ పాటించడం అంటే సర్టన్ ఇప్పుడు ఒక 2 monthsకి, ఇప్పుడు ఈ రోజుకి 1 month అయింది మనం లాక్డౌన్ చేసి March 22 నుంచి ఇప్పటి వరకు. సో వీ కంటిన్యూయింగ్ ఇట్ టిల్ May 7th. ఆఫ్టర్ దాట్ కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్కి రిలాక్సేషన్ ఇస్తూ అవిటిని కంటిన్యూ చేసి ఈ 10% ఆఫ్ ది ఓల్డర్ పాపులేషన్ ఆర్ ద ఇమ్యూనో కాంప్రమైజ్ పాపులేషన్ని ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఎక్కువగా పెట్టి ఎక్కువ మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇస్తూ సోషల్ గ్యాదరింగ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ అండ్ పర్సనల్ హైజీన్, మాస్క్ వేసుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఫ్రీక్వెంట్గా ఫేస్ టచ్ చేయకపోవడము, ఇవన్నీ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఇవన్నీ ఉంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయండి, మీరు ఇంకొంతవరకు కొంత రిలాక్సేషన్ అంటే మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఎవరైనా బయటకు వచ్చి ఇంట్లో పెద్దవాళ్ళని ఐసోలేట్ చేయడం అంటే ఒకే ఇంట్లో ఉన్నప్పుడు చాలా కష్టం కదా, అప్పుడు రిస్క్ అవ్వదంటారా? ఆ రిస్క్ ఉంటుందండి. సో దట్స్ వై యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ టు ఫాలో దీస్ ప్రికాషన్స్ కంపల్సరీగా. సో మనం బయటికి వెళ్ళిన తర్వాత అయినా ఎల్డర్లీ కేర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ ప్లేస్ అ కీ రోల్ అండి. బికాస్ దిస్ ఇస్ ద పాపులేషన్ దట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. వీళ్ళకినా ఒకవేళ ఈ వైరస్ వచ్చింది అని అంటే ఇట్ విల్ నాట్ బీ అ మైల్డ్ డిసీజ్, ఇట్ విల్ బీ అ మోడరేట్ ఆర్ సివియర్ డిసీజ్ విచ్ విల్ రిక్వైర్ హెల్త్ కేర్ ఐసీయూ సెటప్ అనేది కావాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఇటలీలో అలానే జరిగింది, బికాజ్ వాళ్ళకి ఓల్డర్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యేసరికి వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకున్నారు హెల్త్ కేర్ వాళ్ళు కూడా, హూ నీడ్స్, బికాజ్ యంగ్ పాపులేషన్ని సేవ్ చేస్తే ఇంకా బెటర్. ఓల్డర్ పాపులేషన్కి వెంటిలేటర్ సపోర్ట్ లేకపోయినా ఇది లేకపోయినా దే హ్యాడ్ టు చూజ్ అనమాట. సో అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండడమే బెటర్, బికాజ్ మనకు అంత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. 20,000 అబోవ్ కేసెస్ చూస్తున్నామండి, పాజిటివ్ కేసెస్. అంటే డే బై డే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి, విచ్ ఈస్ వరీసమ్. అట్లీస్ట్ ఎవరికి వాళ్ళు అంటే ఇలాంటివి పాటించడంతో పాటు ఏం కేర్ తీసుకుంటే మంచిది? హోమ్ రెమెడీస్ ఇవన్నీ మరి ఎంతవరకు ఫాలో అవ్వచ్చు? దీని గురించి మీ అడ్వైజ్ ఏంటి? హోమ్ రెమెడీస్ ఇస్ వన్స్ ఓన్ బిలీఫ్ అండి, బట్ దేర్ సర్టన్ థింగ్స్ ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవడానికి దేర్ సర్టన్ వేస్ దట్ వీ కెన్ బిల్డప్ ఇమ్యూనిటీ. ఒకటి ఇస్ త్రూ అవర్ ఫుడ్ అండి, ఇంకొకటి ఇస్ త్రూ అవర్ ఫిజికల్ హెల్త్, అండ్ 3 ఇస్ త్రూ అవర్ మెంటల్ హెల్త్. సో ఈ 3 కంబైన్ చేస్తేనే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అవును, ఈరోజు సిట్రస్ ఫ్రూట్స్ తినమన్నారు, ఆరెంజెస్ తినమన్నారు, సో అది మనం ఈరోజు తినేసాము ఇమ్యూనిటీ పెరుగుతుందా అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ నైట్. సో అది మనం పాటించే పద్ధతులు, ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం. ఈవెన్ బిఫోర్ లాక్డౌన్ కానివ్వండి, డ్యూరింగ్ లాక్డౌన్ కానివ్వండి, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ నుంచి బయటికి వస్తూ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా మినిమం ఆఫ్ 30 to 40 minutes ఇన్ అ డే ఫర్ అట్లీస్ట్ 5 times ఇన్ అ వీక్ కంపల్సరీగా చేస్తూ మోడరేట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మోడరేట్ ఎక్సర్సైజ్ అలా చేస్తూ ఈటింగ్ ద రైట్ ఫుడ్, అంటే విటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఫ్రూట్స్ కానివ్వండి లైక్ ఆరెంజెస్, బత్తాయిలు, పపాయ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్స్ కూడా తీసుకోవచ్చు, ప్రోటీన్ ఇంటేక్ కూడా పెంచుకోవచ్చు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేస్తూ మెంటల్ హెల్త్, అనవసరంగా ఈ కరోనా గురించి భయపడుతూ స్ట్రెస్లోకి ఫీల్ అయిపోయి ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇవన్నీ కొంతవరకు డిసీజ్ అనేది కంట్రోల్ అవ్వచ్చు. ఓకే సాయి కృష్ణ, ఎనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. డాక్టర్ అపూర్వ గారు, థ్యాంక్స్ లాట్ అండి.
కరోనా స్ప్రెడింగ్ రేట్ని R0 అంటారు. లాక్డౌన్ ముందు మన దేశంలో 4 ఉంటే ఇప్పుడు 1.5గా ఉంది. సో ఈ లాక్డౌన్ ఎత్తేసినా కానీ లిఫ్ట్ అయినా కానీ తర్వాత ముందుగా ఈ పరిస్థితులన్నీ చక్కబడతాయి అనుకోవడానికి లేదు. ఇలాంటి మెజర్మెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఐసోలేట్ అవుతూనే ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, పర్సనల్ హైజీన్, శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ పెట్టడం, ఇలాంటి పరిస్థితులు ఇప్పట్లో మనం తప్పించుకోలేము. సో ఇవన్నీ ఇప్పటి నుంచే ఇంకా సిన్సియర్గా ఫాలో అవుతే బెటర్. ఇది ఇవాళ హెల్త్ టైం. నమస్తే.